Hello everyone, welcome to SJR UPSC. So today we're gonna start about political science and international relations optional. Many of the aspirants, UPSC aspirants మెయిన్గా పిఎస్ఐఆర్ని ఎందుకు ఆప్షనల్గా చూస్ చేసుకుంటారంటే పిఎస్ఐఆర్లో ఉన్నది జిఎస్ పేపర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఐఆర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఎథిక్స్లో యూస్ చేసుకోవచ్చు అండ్ ఎస్ఏలో యూస్ చేసుకోవచ్చు. And one of the disclaimers is I will be using both Telugu and English. And sorry for the Hindi aspirants who are there. So this video is recommended for Telugu medium aspirants. And most probably I will be using English and Telugu the both. And wherever the explanation is needed in Telugu, I will be using Telugu. And when it comes to political science or else when it comes to UPSC, the thing you should do is you should learn the concepts. సో జనరల్గా స్కూల్లో కాలేజెస్లో ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. బట్ ఇక్కడ క్వశ్చన్ మనకి లైక్ దే విల్ బి ఆస్కింగ్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్. సో స్కూల్ కాలేజెస్లో గైడ్ ఉంటుంది, ఆ గైడ్లో చదువుకుంటే ఆ క్వశ్చన్ని సేమ్ అలానే ఆన్సర్ రాస్తే మార్క్స్ ఇస్తామంటారు. బట్ ఇక్కడ అది నడవదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, నేను ఇక్కడ సిలబస్ని మెన్షన్ చేయను బికాస్ దెర్ ఆర్ మెనీ వీడియోస్ అండ్ యూపీఎస్సీ వెబ్సైట్లో కూడా మీకు పిఎస్ఐఆర్ ఆప్షనల్ సిలబస్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో జస్ట్ గెట్ ఇన్ టు దట్ సిలబస్ అండ్ జస్ట్ గెట్ సమ్ ఇన్ఫో ఫ్రమ్ దేర్. అండ్ ఇక్కడ మాత్రం ఐ విల్ బి డీలింగ్ విత్ ఇంట్రడక్షన్. ఇన్ దిస్ వీడియో ఐ విల్ బి డీలింగ్ విత్ ఇంట్రడక్షన్ టు పొలిటికల్ సైన్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎటమలాజికల్ ఒరిజిన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ కాల్డ్ పోలిస్. గ్రీక్ వర్డ్ పోలిస్కి మీనింగ్ ఏంటంటే సిటీ స్టేట్. ఇక్కడ మనం సిటీని ఇగ్నోర్ చేద్దాం అండ్ స్టేట్ని చూద్దాం. సో పొలిటికల్ సైన్స్ మెయిన్గా దేని గురించి డీల్ చేస్తుంది? స్టేట్ గురించి డీల్ చేస్తుంది. సో వాట్ ఈస్ ఎ స్టేట్? స్టేట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్? అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే మనకి కనపడేది బట్ మనం ఫీల్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రైమ్ మినిస్టర్ వేరే కంట్రీకి వెళ్తే ఏమని రాస్తారు? ప్రైమ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాస్తారు. సో ఇండియా అనే స్టేట్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి స్టేట్ అనేది అబ్స్ట్రాక్ట్ ఐడియా. అబ్స్ట్రాక్ట్ ఈస్ నథింగ్ బట్ అ ఫీలింగ్ ఆఫ్ నేషన్ ఆర్ ఎల్స్ ఫీలింగ్ ఆఫ్ లవ్. మనకు కనపడదు బట్ వి ఫీల్ ఇట్. ఎస్. సో స్టేట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా విచ్ క్యాన్ బి సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ government. So from here we can say that what is a state? State is an abstract idea which can be seen in the form of government. Then there comes the next question: what is government? Government is the instrument of the state or government is the manifestation of the state. Government state యొక్క ఇన్స్ట్రుమెంట్ గా ఏం వర్క్ చేస్తుందంటే ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇట్ మీన్స్ దట్ స్టేట్ పర్ఫార్మ్స్ ఇట్ ఫంక్షన్స్ త్రూ గవర్నమెంట్. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది స్టేట్కి ఒక ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, సో ఏ విధమైన ఏజెంట్? దేనికోసం ఏజెంట్ అంటే గవర్న్ చేయడానికి. ఓకే, సో వాట్ ఈస్ స్టేట్స్ ఫంక్షన్? స్టేట్ ఫంక్షన్ ఇస్ టు గవర్న్ ఆర్ టు రూల్. సో అందుకే పొలిటికల్ సైన్స్ని మాస్టర్ సైన్స్ అని కూడా అంటారు. సో విల్ బి లుకింగ్ ఇన్ టు దట్ ఆస్పెక్ట్ వెన్ ఎవర్ వీఆర్ సీయింగ్ అరిస్టాటిల్ యాజ్ ఎ పొలిటికల్ ఫిలాసఫర్. And when it comes to subject matter of political science, so good governance, theories of good governance ని అందించడమే పొలిటికల్ సైన్స్కి ఒక సబ్జెక్ట్ మ్యాటర్. అండ్ పొలిటికల్ సైన్స్ మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది? గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేస్తుంది. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఈస్ గవర్నెన్స్? సో గవర్నెన్స్ ఈజ్ ఆర్ వాట్ యూ బై రూల్ ఈస్ నథింగ్ బట్ టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సొసైటీ పీస్ఫుల్గా ఉండాలి అండ్ ఆ సొసైటీలో అందరూ హ్యాపీగా ఉండాలి. దానికోసం రూల్ అనేది ఎలా ఉండాలి అని చెప్పే థింగ్నే మనం గవర్నెన్స్ అంటాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లా అండ్ ఆర్డర్. బట్ లా అండ్ ఆర్డర్ మాత్రమే ఉంటుందా గవర్నెన్స్లో అంటే? నో, అది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్స్ ఉన్నప్పుడు కింగ్ ఉన్నప్పుడు హీ విల్ బి లుకింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. గుడ్ కింగ్ అవ్వాలంటే హీ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఎలిమెంట్స్, నథింగ్ బట్ పీపుల్ హ్యాపీగా ఉన్నారా లేదా? పీపుల్ హ్యాపీగా ఉండాలంటే మనం ఎలా రూల్ చేయాలి, ఎలాంటి లాస్ పాస్ చేయాలి, ఎలా రూల్ చేయాలి అనేది గవర్నెన్స్.
సో ఇట్ ఆల్సో హ్యాస్ ఇంక్లూడెడ్ వెల్ఫేర్ ఫంక్షన్స్. సో ఈ గవర్నెన్స్ అనేది గవర్నమెంట్ మాత్రమే చేస్తుందా అంటే నో. దెర్ ఆర్ సమ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సంఘాలు అంటారు, లైక్ మహిళా పొదుపు సంఘాలు ఆర్ దిస్. ఆల్సో దెర్ ఆర్ సమ్ సివిల్ సొసైటీస్, దే ఆల్సో విల్ బి డూయింగ్ దిస్ వర్క్. సో యూ కెన్ సే దట్ గవర్నెన్స్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్. లా అండ్ ఆర్డర్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఈస్ నథింగ్ బట్ ఎవరైనా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాలి, అండ్ ఎవరైనా తప్పు చేయడానికి ఆలోచించేలా చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ గవర్నెన్స్. అండ్ ఆల్సో దే షుడ్ సీ సంథింగ్ కాల్డ్ వెల్ఫేర్, సంక్షేమం. సో ఇక్కడ గవర్నెన్స్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అయినా చేయొచ్చు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా చేయొచ్చు. అండ్ వాట్ మేక్స్ గవర్నమెంట్ డిఫర్ ఫ్రమ్ సివిల్ సొసైటీ? గవర్నమెంట్కి సివిల్ సొసైటీకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్కి ఒక అథారిటీ ఉంటుంది. ఓకే, సో అథారిటీ ఈస్ నథింగ్ బట్ అ టైప్ ఆఫ్ పవర్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెజిటిమసీ. సో లెజిటిమసీ అంటే ఏంటంటే మనం ఎవరినైతే గవర్న్ చేస్తున్నామో, రూల్ చేస్తున్నామో, వాళ్ళు ఇచ్చే పవర్నే మనం అథారిటీ అంటాం. ఓకే, అండ్ ఆ కాన్సెప్ట్ని లెజిటిమసీ అంటాం. సో పవర్ ఇస్ నథింగ్ బట్ ఎబిలిటీ ఆర్ కెపాసిటీ టు డూ ద థింగ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో స్టేట్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ ఐడియా. దెన్ స్టేట్ అనేది గవర్నమెంట్ ఫార్మాట్లో తన ఫంక్షన్స్ని నిర్వర్తిస్తుంది. అండ్ గవర్నమెంట్ ఫంక్షన్ ఇస్ టు గవర్న్. సో ఈ గవర్నెన్స్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఐ మీన్ లైక్ గవర్నమెంట్ అయినా చేయొచ్చు, లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా చేయొచ్చు. గవర్నమెంట్ స్పెసిఫిక్గా చేయడానికి గవర్నమెంట్కి ఒక అథారిటీ ఉంటుంది. అథారిటీనే మనం లెజిటిమసీ అంటాం. లెజిటిమసీ అంటే ఏంటి? పీపుల్ ఇచ్చే పవర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మనం లైక్ గవర్నమెంట్కి పవర్ ఇవ్వకపోతే గవర్నమెంట్ మనల్ని రూల్ చేయగలదా అంటే నో. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎవరైనా మన మీద ఏదైనా ఫోర్స్ చేయగలరు, బట్ ఫర్ లిటిల్ ఎక్స్టెంట్. ఓకే, ఇట్ కెనాట్ బి ఫర్ 100%. ఫోర్స్ చేసి చేయించే థింగ్స్ వేరు, ప్రేమతో చేయించే థింగ్స్ వేరు. సో మనం గవర్నమెంట్కి పవర్ ఇస్తే గవర్నమెంట్ మనల్ని గవర్న్ చేస్తుంది. దాన్ని మనం లెజిటిమసీ అంటాం. అండ్ ఈ థింగ్స్ అన్ని ఎవరు డీల్ చేస్తారు? పొలిటికల్ సైన్స్ డీల్ చేస్తుంది. అండ్ పొలిటికల్ సైన్స్లో డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ థియరీ, పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ ఐడియాలజీ, పొలిటికల్ థాట్. ఈ థింగ్స్ అన్నిటికీ ఒక మీనింగ్ ఉంటుంది. సో ఆ మీనింగ్ని ఈరోజు మనం చూద్దాం. సో పొలిటికల్ థియరీ. సో థియరీ regarding the political means a state. So theory which speaks about the state is called political theory. Why this theory is required? This theory is required to explain the phenomena of the state. So state అంటే రాజ్యం ముందు ఎలా ఉండింది, కింగ్స్ రూల్లో ఎలా ఉండింది, డెమోక్రసీలో ఎలా ఉంది, ముందు ఎలా ఉండబోతుంది, ఒకవేళ కింగ్స్ రూల్లో ఇలా ఉండడం వల్లే మనకి డెమోక్రసీ వచ్చింది, ఒకవేళ డెమోక్రసీ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే ఇంకా ఏ రూల్ వస్తుంది అని చెప్పే థియరీనే మనం పొలిటికల్ థియరీ అంటాం. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మేకింగ్ ప్రెడిక్షన్స్. డెమోక్రసీ అనేది సరిగ్గా సాగకపోతే నెక్స్ట్ వేరే టైప్ ఆఫ్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి ప్రెడిక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కింగ్స్ రూల్ సరిగ్గా ఉండేది కాదు కాబట్టి, కింగ్ అనేవాడు ఓన్లీ కొంతమందికి మాత్రమే ప్రిఫరెన్సెస్ ఇస్తారు కాబట్టి ఇక్కడ కింగ్స్ రూల్ అనేది నడవదు అని చెప్పి డెమోక్రసీకి వెళ్ళామని చెప్పి ప్రెడిక్షన్ చేస్తుంది. So theories are two types. One is philosophical and the other one is empirical. Empirical is nothing but scientific. Observations ద్వారా, experiments ద్వారా వచ్చే థియరీని ఎంపెరికల్ థియరీ అంట. ఫిలాసఫికల్. సో ఫిలాసఫీ అనే వర్డ్ మనం బ్రేక్ డౌన్ చేసుకుంటే యూ కెన్ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ 2 words. ఫిలోస్ అంటే ఐడియా, సోఫీ అంటే love, idea or knowledge. So theory about studying of ideas is called philosophy. So political philosophy and theory about studying the ideas of state. Yes, so it is used to understand the ideas of state. So there was much debate between political science and the science art అని చెప్పడానికి చాలా డిబేట్స్ అనేటివి వచ్చాయి. సో ఇన్ ద బిగినింగ్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ పొలిటికల్ ఫిలాసఫీ. సో ఎందుకంటే ఐడియాస్ని తీసుకొచ్చారు, ఎలా రూల్ చేయాలి, కింగ్ అనేవాడు ఎలా ఉండాలి, గవర్నమెంట్ అనేది ఎలా ఉండాలి, పీపుల్ ఎలా ఉండాలి,
అండ్ స్టేట్కి ఎటువంటి ఫీచర్స్ ఉండాలి. సో విల్ బి లుకింగ్ స్టేట్కి ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ని మనం టీజీపీఎస్తో గుర్తుపడతాం. ఐ మీన్ లైక్ ఇట్ ఈస్ ఎ మైండ్ మ్యాప్. టీ ఫర్ టెరిటరీ, జీ ఫర్ గవర్నమెంట్, పీ ఫర్ పాపులేషన్, and S for sovereignty, సార్వభౌమత్వం. So I'll be dealing all these things in detail in upcoming lectures. So this discipline was early called as political philosophy, and later it was also known as study of government. సో వరల్డ్ వార్ టూకి ముందు వరల్డ్లో ఎవరు పవర్ఫుల్గా ఉండేవాళ్ళు? యూరోప్ కంట్రీ పవర్ఫుల్గా ఉండేది. వీళ్ళు పొలిటికల్ సైన్స్ని డెవలప్ చేసినప్పుడు పొలిటికల్ సైన్స్ని పొలిటికల్ ఫిలాసఫీ అనేవాళ్ళు. బట్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ ఎవరు పవర్ఫుల్గా ఎమర్జ్ అయ్యారు? యుఎస్ ఎమర్జ్ అయింది. అండ్ పొలిటికల్ సైన్స్ థింకర్ సీట్ ఎక్కడికి షిఫ్ట్ అయింది? యుఎస్కి షిఫ్ట్ అయింది. సో యుఎస్ ఈస్ నథింగ్ బట్ ఎ కంట్రీ విత్ అ రేషనలిజం. రేషనలిజం అంటే ఏం లేదు, లాజిక్ బేసిస్ మీద ఆలోచిస్తారు. అండ్ ఆల్సో దే విల్ బీ మిక్సింగ్ ద లాజిక్ విత్ సైన్స్. కాబట్టి ఇక్కడ బిహేవియరల్ లేదా సైంటిఫిక్ మెథడ్స్ని పొలిటికల్ సైన్స్లోకి తీసుకొచ్చారు. సో బిహేవియరల్ లేదా సైంటిఫిక్ మెథడ్స్లో ఏముంటాయంటే అబ్జర్వేషన్స్, ఫీల్డ్ స్టడీస్, కలెక్షన్ ఆఫ్ డేటా, యూజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్ ల్యాబ్లో టు మెజర్ ద లెంత్ ఆఫ్ ఎ ఆబ్జెక్ట్ విల్ బి యూజింగ్ వర్నియర్ క్యాలిపర్స్. సో వర్నియర్ క్యాలిపర్స్తో ఫస్ట్ మెయిన్ స్కేల్ రీడింగ్, అండ్ సారీ ఫర్ నాన్ సైన్స్ స్టూడెంట్స్, ఐ మీన్ లైక్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, జస్ట్ ఒక థింగ్ని మెజర్ చేయాలంటే ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసిన తర్వాత రీడింగ్స్ తీసుకుంటాం. రీడింగ్స్ తీసుకున్న తర్వాత ఆ రీడింగ్స్లో ఉన్న యావరేజ్ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్ యొక్క లెంత్ని ఎగ్జాక్ట్గా ఒక ఫార్ములా ద్వారా కనిపెడతాం. ఆల్సో విల్ బి డూయింగ్ సమ్ ఫీల్డ్ స్టడీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కెమిస్ట్రీ ల్యాబ్ వీ కెన్ సీ దట్ హౌ ఇఫ్ యూ మిక్స్ టూ సొల్యూషన్స్ ఏ కలర్లో మారుతుంది, ఎటువంటి కెమికల్ రియాక్షన్ వస్తుంది, దాన్ని మనం ఫీల్డ్ స్టడీస్ అంటాం. అండ్ కలెక్షన్ ఆఫ్ డేటా, సో నథింగ్ బట్ మేకింగ్ ఏ టేబులర్ థింగ్ అండ్ ఆల్. వీ విల్ బీ కలెక్టింగ్ ద డేటా యూజింగ్ ద స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ ఈస్ నథింగ్ బట్, సో ఒక కింగ్స్ రూల్ ఉన్నప్పుడు పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేది, గవర్నెన్స్ ఎలా ఉండేది, దెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఎలా ఉండేవి, తను రెవెన్యూ రిఫార్మ్స్ ఎలా తీసుకొచ్చారు, అండ్ మ్యాథమెటికల్ మోడల్స్ని యూజ్ చేస్తాం. సో సైన్స్ అంటే ఏం లేదు, సిస్టమాటిక్ స్టడీ అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనం పొలిటికల్ సైన్స్ అని అంటున్నాం. ఎప్పటి నుంచి? వరల్డ్ వార్ టూ తర్వాత ఎప్పుడైతే పొలిటికల్ సైన్స్ సీట్ యుఎస్కి వెళ్ళిందో అప్పటి నుంచి. Then next term is political ideology. Ideology is nothing but an idea which can be used to mobilize masses. For example, the political parties in India. So పొలిటికల్ పార్టీస్కి ఏం కావాలి? ఓట్ కావాలి. వాళ్ళు పవర్లోకి రావాలంటే ఏం కావాలి? ఓట్ కావాలి. సో ఓట్ కోసం పీపుల్కి మాటలు చెప్తారు. ఏమని? on the basis of caste, on the basis of religion. సో పీపుల్ ఎప్పుడైతే క్యాస్ట్ ఆర్ రిలీజియన్ లేదా లాంగ్వేజ్ మీద మాట్లాడతారో పీపుల్ తొందరగా మొబిలైజ్ అవుతారు. దే వోంట్ బి సీయింగ్ లాజిక్ ఉందా లేదా, అసలు వీళ్ళు చెప్తుంది నిజమా కాదా అని కాకుండా పీపుల్ అనేవాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి రెడీగా వస్తారు. సో దాన్ని మనం మొబిలైజేషన్ అంటాం. మొబిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సపోర్ట్, మద్దతు తీసుకోవడం. ఓకే, so this political ideology, it belongs to a reign of practical politics, which can be called as idea to mobilize the people on the political propaganda. Propaganda is that మా క్యాస్టే గొప్ప, మా రిలీజియనే గొప్ప. అసలు అవేం లేకపోయినా ఏం చెప్తాం? మనమంతా ఒక క్యాస్ట్, మనం కలిసి ఉండాలి. దీస్ థింగ్స్, దట్ రబ్బీస్ థింగ్స్ అండ్ ఆల్ దే విల్ బి టెల్లింగ్ టు మొబిలైజ్ ద masses to get the support of masses. This is called political ideology. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొలిటికల్ ఫిలాసఫీ అండ్ పొలిటికల్ ఐడియాలజీ? ఫస్ట్ ఒక ఐడియా ఇస్తాం. ఐడియా అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, అందరికీ అర్థం కాదు. కాబట్టి ఆ ఐడియాని ఎవరైతే సింప్లిఫై చేసి పీపుల్ దగ్గరికి తీసుకొస్తారో దాన్ని మనం ఐడియాలజీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఒక ఫిలాసఫీ ఉంటుంది. నథింగ్ బట్ మార్క్స్ ఏం చెప్తాడు? ఆల్ ద వర్కర్స్ ఇన్ ద వరల్డ్ జస్ట్ యునైట్ అగెయిన్స్ట్ క్యాపిటలిజం అని చెప్పి అంటాడు. సో ఇది అందరికీ అర్థం అవ్వడం కష్టం. కాబట్టి వాళ్ళు ఒక ఐడియాలజీని తీసుకొచ్చారు, దాని పేరే మార్క్సిజం ఆర్ కమ్యూనిజం. సో ఈ థింగ్స్ కూడా మనం చూద్దాం. సో గ్రామ్సీ ఏం ఏమంటాడంటే, గ్రామ్సీ అనే పొలిటికల్ సైంటిస్ట్, హీ టెల్స్ దట్ పొలిటికల్ ఐడియాలజీ ఈజ్ సింప్లిఫికేషన్ ఆఫ్ పొలిటికల్ ఫిలాసఫీ. ఓకే,
ఫిలాసఫీ అనేది అందరికీ అర్థం అవ్వడం కష్టం కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే దాన్ని మనం పొలిటికల్ ఐడియాలజీ అంటాం. ఈ పొలిటికల్ ఐడియాలజీ పొలిటికల్ ప్రాపగాండా కోసం యూజ్ చేస్తారు టు మొబిలైజ్ ద మాసెస్. ద నెక్స్ట్ వర్డ్ ఈస్ పొలిటికల్ థాట్. సో పొలిటికల్ థాట్ అనేది ఒక స్పెసిఫిక్ సెన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ గురించి మాట్లాడడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా వాస్ హ్యావింగ్ అ పొలిటికల్ థింకర్ కాల్డ్ కౌటిల్య. అండ్ మనం చాణక్య అని కూడా అంటాం. సో ఆయన థాట్స్ ఏంటి, రూలర్ ఎలా ఉండాలి, పీపుల్ ఎలా ఉండాలి అని ఆయనకు ఒక థాట్ ఉంటుంది కదా. సో దాన్ని చెప్పడాన్ని పొలిటికల్ థాట్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ యూస్డ్ టు అండర్స్టాండ్ ద పొలిటికల్ థింకింగ్ ఆఫ్ అన్ ఏజ్. సో వెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్, ద థింగ్ ఈస్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. This is the first section in PSIR paper 1. సో హియర్ ద వర్డ్ మనం డీకోడ్ చేసుకుంటే వెస్ట్రన్ కంట్రీస్లో పొలిటికల్ థాట్ అనేది ఎలా ఉండేది అండ్ ఆ పొలిటికల్ థింకర్స్ స్టేట్ గురించి ఏం చెప్పారు అని చెప్పి చూస్తాం. అండ్ ఈ థింకింగ్ ఆఫ్ అన్ ఏజ్ అన్నప్పుడు ఏజెస్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ పోస్ట్ మోడర్న్. సో నేను పొలిటికల్ సైన్స్ గురించి చెప్పినప్పుడు పొలిటికల్ సైన్స్ అనేది గ్రీక్ వర్డ్ పోలీస్ నుంచి వచ్చింది అని చెప్పాను. సో ఏన్షియంట్ టైంలో ఎక్కడ స్టార్ట్ అయింది పొలిటికల్ సైన్స్? గ్రీక్ సిటీస్లో స్టార్ట్ అయింది. సో అక్కడ వాళ్ళ వే ఆఫ్ లైఫ్ ఎలా ఉండేది అంటే లోకలైజ్డ్గా ఉండేది. లోకలైజ్డ్ అంటే ఓన్లీ లైక్ వాళ్ళకి బయట ఉన్న ప్రపంచానికి సంబంధాలు లేవు. ఎందుకంటే అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ లేదు. వీ హ్యావ్ ఏరోప్లేన్స్ నౌ, వీ హ్యావ్ బస్సెస్ నౌ, వీ హ్యావ్ బైక్స్ నౌ, వీ హ్యావ్ కార్స్ నౌ. సో ఏన్షియంట్ పీరియడ్లో ఎప్పుడైతే బైక్స్, కార్స్ అండ్ ఏరోప్లేన్స్ లేవో, కమ్యూనికేషన్ సరిగ్గా లేదు, అండ్ వీ హ్యావ్ మొబైల్ ఫోన్స్ నౌ, ల్యాప్టాప్స్ నౌ టు మెయిల్ దీస్ థింగ్స్. ఎప్పుడైతే అవి డెవలప్ అవ్వలేదో అప్పుడు ఏ టైప్ ఆఫ్ లైఫ్ ఉంటుంది? లోకలైజ్డ్ వే ఆఫ్ లైఫ్ ఉంటుంది, లేదా డీసెంట్రలైజ్డ్ వే ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో ఏన్షియంట్ గ్రీస్లో స్టార్ట్ అయిన పొలిటికల్ సైన్స్ని మనం అర్థం చేసుకోవడానికి అప్పట్లో గ్రీస్లో చాలా సిటీ స్టేట్స్ ఉండేవి. సో అందులో మెయిన్ ప్రామినెంట్గా ఉండేవి అథెన్స్, స్పార్టా, కొరింత్, మెసిడోనియా. ఈ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ రిమెంబర్ దట్ గ్రీస్లో మనం ఏన్షియంట్ టైంలో స్టార్ట్ చేసాం. ఆ ఏన్షియంట్ టైంలో ఎటువంటి రాజ్యాలు ఉండేవి, సిటీ స్టేట్స్ అనేవి ఉండేవి: అథెన్స్, స్పార్టా, కొరింత్ అండ్ మెసిడోనియా. అయితే ఇక్కడ అథెన్స్ అండ్ స్పార్టాకి మధ్య ఒక వార్ జరుగుతుంది. ఆ వార్ పేరే పొలోపోనేషియన్ వార్ అంట. సో ఈ రెండు సిటీస్ ఎలా ఉండేవి? సిటీస్ ఇస్ నథింగ్ బట్ ఒక విలేజ్ అనే అనుకోవచ్చు. సో పక్క పక్కన ఉన్న విలేజెస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 30 కిలోమీటర్స్ దూరం ఉన్న విలేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కువ లేదు కాబట్టి, కమ్యూనికేషన్ ఎక్కువ లేదు కాబట్టి ఈ రెండు విలేజెస్నే మనం సిటీ స్టేట్స్ అనుకుంటున్నాం. ఒకటేమో అథెన్స్, ఒకటేమో స్పార్టా. సో అథెన్స్ అండ్ స్పార్టాకి మధ్య జరిగిన వార్లో అథెన్స్ ఓడిపోతుంది అండ్ స్పార్టా గెలుస్తుంది. అండ్ దీని గురించి ఒకతను బుక్లో రాశారు. ఆయన పేరే థూసిడైడిస్ అండ్ హీ హాస్ రిటర్న్ ద బుక్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ పొలోపోనేషియన్ వార్. ఇక్కడ నుంచి మనకి ఆ స్టోరీ వచ్చింది. సో అథెన్స్ ఎప్పుడైతే ఓడిపోతుందో అప్పుడు ప్లాటోకి కోపం వస్తుంది. ఎందుకంటే ప్లాటో వాస్ లైక్ అ పర్సన్ హూ లవ్డ్ హిస్ మదర్ ల్యాండ్. ప్లాటో బిలాంగ్స్ టు అథెన్స్. సో ఎప్పుడైతే వాళ్ళ కంట్రీ ఓడిపోతుంది, ఎందుకు ఓడిపోయింది అని చెప్పి తనకి కోపం వస్తుంది. అండ్ తను పాలిటిక్స్లోకి జాయిన్ అవ్వాలనుకుంటాడు. పాలిటిక్స్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ని రూల్ చేయడానికి. ఓకే, సో అప్పుడు ఎలా ఉండింది, దోస్ థింగ్స్ అండ్ ఆల్ విల్ బి డీలింగ్ ఇన్ ఫర్దర్ లెక్చర్స్. ఇట్ విల్ బి టూ ఇంట్రెస్టింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ దట్. సో ఎప్పుడైతే అథెన్స్ ఓడిపోతుందో తను ఫిలాసఫీ మీద టర్న్ అయిపోయి అండ్ తను బుక్స్ రాయడం స్టార్ట్ చేస్తాడు. సో కింగ్ ఇలా ఉండేవాడు కాబట్టి మా కంట్రీ ఓడిపోయింది, అథెన్స్లో ఇలా ఉండేది, ఇటువంటి పరిస్థితులు ఉండేవి కాబట్టి అథెన్స్ గెలిచింది అని చెప్పి రాయడం స్టార్ట్ చేస్తాడు. సో కంటిన్యూస్ వార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 కంట్రీస్ మధ్య కంటిన్యూస్గా వార్ జరిగితే ఏమవుతుందంటే వాళ్ళ ఎకనామీ మొత్తం డ్రైన్ అవుతుంది. అండ్ పీపుల్ మొత్తం వార్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళు అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయలేరు, ఎకనామీ అనేది ఉండదు. సో అగ్రికల్చర్ అండ్ ఎకనామీ అనేది లేకపోతే పీపుల్ హ్యాపీగా ఉంటారా? అబ్సల్యూట్లీ నో. సో అట్ దిస్ సిచ్యువేషన్ ఇద్దరు గొడవ పడుతుంటే మూడో వాడికి లాభం. ఎస్. సో వెన్ దీస్ 2 fellows ఫైట్, దెన్ వన్ పర్సన్ విల్ బీ బికమింగ్ స్ట్రాంగర్. సో అతని పేరే ఫిలిప్. సో ఇతను ఏం చేస్తాడంటే ఏవైతే కంట్రీస్కు ఓడిపోతాయో గెలుస్తాయో వాటి మీద యుద్ధం చేసి ఆ కంట్రీస్ అన్నిటిని కన్సాలిడేట్ చేసి
అండ్ హీ విల్ బి మేకింగ్ వన్ ఎంపైర్. సో ఈ సిటీ స్టేట్స్ అన్నీ ఓడిపోయి అన్నీ ఇతని ఆధీనం కిందికి వచ్చేస్తాయి. అండ్ హీ విల్ బి మేకింగ్ దిస్ ఎంపైర్. అండ్ ఈ ఎంపైర్ని మనం రోమన్ ఎంపైర్ అంటాం. ఎందుకంటే గ్రీస్ నుంచి సిటీ స్టేట్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి సిటీ స్టేట్స్ అన్నీ కలిసిపోయి, ఐ మీన్ లైక్ అన్నిటినీ గెలిచిన ఫిలిప్, స్పాటా ప్లస్ అథెన్స్ ప్లస్ కోరింత్ ప్లస్ మెసిడోనియా అన్నిటిని కలిపి ఒక